2022లో తలెత్తిన సంక్షోభంతో శ్రీలంక కుప్పకూలిపోయింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అప్పుల ఊబిలో చిక్కుకుపోయింది. 2 ఏళ్లుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం నడిచింది. అయితే పరిస్థితులు చక్కబడుతూ ఉండడంతో ఎన్నికలు నిర్వహించి ప్రజలు నిర్ణయించిన కొత్త ప్రభుత్వానికి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. అందులో భాగంగా 21న ఎన్నికలు నిర్వహించారు. 22 ఫలితాలు ప్రకటించారు. ఈసారి లంక ప్రజలు కొత్తదనాన్ని కోరుకున్నారు. మార్కిస్ట్ భావాలున్న జనతా విముక్తి పెరమున పార్టీ చీఫ్ కు పట్టం కట్టారు. ఆయన పేరు అనుర కుమార దిశనాయకే. అయితే పొరుగున ఉన్న శ్రీలంక వ్యూహాత్మకంగా భారత్కు అత్యంత కీలకమైంది. ఈ నేపథ్యంలో అనుర కుమార ఎన్నికవడంతో భారత్కు మేలు జరుగుతుందా? అసలు అనుర కుమార ఎవరు? ప్రజలు అతడికి ఎందుకు పట్టం కట్టారు? వాజ్ ది స్టోరీ. సంక్షోభ శ్రీలంక కొత్త అధ్యక్షుడు ఎవరు? చైనాకు అనుర కుమార సన్నిహితుడా? భారత్పై లంక కొత్త అధ్యక్షుడి వైఖరేంటి? కరోనా వైరస్తో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. పర్యాటకంపైనే ఆధారపడిన ఆ దేశానికి లాక్డౌన్ యమపాసంగా మారింది. అధ్యక్షుడు, ప్రధానమంత్రుల అవినీతితో చిక్కి శల్యమైంది. ఆ తర్వాత వచ్చిన ఉక్రెయిన్ యుద్ధంతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. చేతిలో డబ్బు ఉన్నా తినడానికి తిండి లేక శ్రీలంక ప్రజలు విలవిలలాడారు. వేదన, ఆకలి మంట లంక ప్రజల్ని తిరగబడేలా చేసింది. ప్రధానమంత్రి అధ్యక్ష భవనాల్ని ముట్టడించారు. పాలకులను తరిమికొట్టారు. దీంతో ప్రపంచం దృష్టిని శ్రీలంక ఆకర్షించింది. ఆ దేశంలో ప్రజలు ఎంత దయనీయ స్థితిలో ఉన్నారో తెలిసింది. ఇలాంటి తరుణంలోనే భారత్ వంటి కొన్ని దేశాలు లంకకు సాయం చేశాయి. అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించాయి. 2022 నుంచి విక్రమసింఘే నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. ఆ తర్వాత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి బాధ్యతల్ని అప్పగించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలను 21న నిర్వహించింది. ఎన్నికల ఫలితాలు 22న వెలువడ్డాయి. కల్లోలిత దేశంలో అధ్యక్ష ఎన్నికల్లో 75% మంది ప్రజలు ఓటేశారు. అయితే దేశాన్ని గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కించిన తాత్కాలిక అధ్యక్షుడు రానిల్ విక్రమసింఘేను ప్రజలు ఘోరంగా ఓడించారు. ఎన్నికల సమయంలో నాటకాలు ఆడే సమాగిజన బలవేగయ పార్టీ చీఫ్ సాజిద్ ప్రేమదాసాను కూడా తిరస్కరించారు. అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొంది. విక్రమసింఘేను, సాజిద్ని కాదని అనూహ్యంగా మార్క్సిస్ట్ పార్టీ జనతా విముక్తి పెరమున నేత అనుర కుమార దిశనాయకేకు లంక ప్రజలు పట్టంగట్టారు. మొత్తం 75% ఓట్లలో నేషనల్ పీపుల్స్ పవర్ ఎన్పీపీ కూటమి 50% ఓట్లతో అధికారాన్ని దక్కించుకుంది. కూటమిలో అత్యధికంగా 42.31% ఓట్లతో జనతా విముక్తి పెరమున జేవీపీ చీఫ్ దిశనాయకే అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఇవాళ అనుర కుమార అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన దిశనాయకేకు భారత ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఎవరి అనుర కుమార దిశనాయకే? కమ్యూనిజం భావాలున్న ఆయనతో భారత్ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? గతంలో యాంటీ ఇండియాని నినదించిన జనతా విముక్తి పెరమున ఢిల్లీతో స్నేహంగా ఉంటుందా అన్న సందేహాలు ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. హిందీ మహాసముద్రంలోని అత్యంత కీలకమైన ద్వీపదేశం శ్రీలంక. వ్యూహాత్మకంగా భారత్కు అత్యంత కీలకమైంది. డ్రాగన్ కంట్రీ రుణ కబంధ హస్తాల్లో శ్రీలంక చిక్కుకుంది. అక్కడికి సైనిక నిఘా నౌకలను తరచూ పంపుతూ భారత్పై చైనా నిఘా పెడుతుంది. దీనిపై ఢిల్లీ తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఈ నేపథ్యంలో భారత్పై కొత్త అధ్యక్షుడి వైఖరి ఏంటోనన్న చర్చ జోరుగా జరుగుతోంది. అయితే ముందుగా ఈ అనుర కుమార దిశనాయకే ఎవరు చూద్దాం. విద్యార్థి నేతగా మొదలై దేశాధినేత వరకు ఎదిగిన దిశనాయకే శ్రీలంక రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించారు. శ్రీలంక రాజధాని కొలంబోకు 100 కిలోమీటర్ల దూరంలోని తంబుట్టిగామలో 1968 నవంబర్ 24న జన్మించారు అనుర కుమార దిశనాయకే. కార్మిక కుటుంబానికి చెందిన దిశనాయకే స్థానికంగానే విద్యను అభ్యసించారు. తంబుట్టిగామ నుంచి యూనివర్సిటీలో ప్రవేశం పొందిన తొలి విద్యార్థి అనుర కుమారి. బీఎస్సీలో పట్టా అందుకున్న ఆయన సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్లో చేరి విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. 1987లో మార్క్సిస్ట్ ప్రభావిత జనతా విముక్తి పెరమున జేవీపీలో చేరి తన రాజకీయ పునాదులను బలంగా నిర్మించుకున్నారు. 1998 నాటికి పొలిట్ బ్యూరోలో చోటు దక్కించుకున్నారు. 2000 సంవత్సరంలో ఎంపీ అయిన దిశనాయకే 2004లో శ్రీలంక ఫ్రీడమ్ పార్టీతో కలిసి జేఎన్పీ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించాడు. చంద్రికా కుమారతుంగ ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో కేవలం 3% మాత్రమే ఓట్లకు పరిమితమయ్యాడు అనుర కుమార.
కానీ ఈసారి మాత్రం అవినీతిపై పోరాటమే ప్రచారాస్త్రంగా చేసుకుని ఏకంగా 42.31% ఓట్లు రాబట్టుకుని భారీ విజయం సాధించారు. 2022లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రజలు అసంతృప్తిని ఆయుధంగా మలుచుకుని సమరశంఖం పూరించారు. మార్పు, అవినీతి వ్యతిరేక సమాజ నిర్మాణం వంటి నినాదాలతో దూసుకువెళ్లారు. గత పాలకుల అవినీతి వైఫల్యాలను ఎత్తిచూపుతూనే తాను ఏం చేయబోతున్నారో ప్రజలకు వివరించారు. దీంతో లంక ప్రజలు ఆయనకే పట్టం కట్టారు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో అనురకుమార దిశనాయకే సాధించిన అద్భుతమైన విజయంతో పొరుగున ఉన్న భారత్కి కొత్త సవాళ్లు తప్పవా అన్న చర్చ మొదలైంది. ఇప్పటికే పొరుగున ఉన్న బంగ్లాదేశ్, మాల్దీవుల్లో భారత వ్యతిరేక వైఖరులు కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో శ్రీలంకతో భారత భారీ దౌత్య, వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే అనురకుమారకు చెందిన జేవీపీ మొదటి నుంచి సింహళ జాతీయవాదాన్ని సమర్థిస్తోంది. అంతేకాకుండా ద్వీప దేశంలో భారత వ్యతిరేక భావాలను పెంచి పోషించింది. జేవీపీ వ్యవస్థాపక నాయకుడు దివంగత రోహన విజయవీర 1980లో ఇండియా విస్తరణవాదంతో లంకపై దూసుకొస్తోందంటూ విమర్శలు గుప్పించాడు. శ్రీలంక ప్రయోజనాలకు భారత శత్రువని చిత్రీకరించారు. అప్పటి శ్రీలంక అధ్యక్షుడు జిఆర్ జయవర్ధనే ఆధ్వర్యంలో 1987లో జరిగిన ఇండో లంక ఒప్పందాన్ని జేవీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ ఒప్పందంపై పెద్ద ఎత్తున ఆందోళనలకు జేవీపీ పిలుపునిచ్చింది. ఇలాంటి తరుణంలో మొదటి నుంచి జేవీపీకి నాయకత్వం వహిస్తున్న అనురకుమార కూడా చైనాకు సన్నిహితుడిగా పేర్కొంటున్నారు. 2022లో శక్తివంతమైన రాజపక్సేలను ఓడించినప్పటి నుంచి చైనా కూడా విశ్వసనీయ మిత్రుడి కోసం వెతుకుతోంది. 5 సంవత్సరాల క్రితం దేశాన్ని పాలించడానికి ఏమాత్రం దగ్గరలేని జేవీపీ అనూహ్య విజయం అందుకోవటం చర్చనీయాంశంగా మారింది. అయితే 2022లో వెల్లువెత్తిన శ్రీలంక సంక్షోభం తర్వాత అనురకుమారకు ప్రజాదరణ విపరీతంగా పెరిగింది. అనురకుమార ప్రజాదరణను భారత్ ముందే గుర్తించింది. అందుకే 2024 ప్రారంభంలోనే శ్రీలంకకు చెందిన ఉన్నత స్థాయి బృందాన్ని భారత్ ఆహ్వానించింది. అందులో భాగంగా జీవీపీకి చెందిన అనురకుమార కూడా భారత్లో పర్యటించారు. తన పార్టీ భారత వ్యతిరేక రికార్డు, చైనా అనుకూలతలు ఉన్నప్పటికీ దిశనాయకే ఢిల్లీతో సంబంధాలను కొనసాగించాలనే కోరికను వ్యక్తం చేశారు. శ్రీలంకపై గణనీయమైన ఆసక్తులున్న భారత్తో సహా విభిన్న అంతర్జాతీయ శక్తులతో కలిసి పనిచేయటానికి అనురకుమార సంసిద్ధత వ్యక్తం చేశారు. భారత చైనా పవర్ పాలిటిక్స్లో తాము ఎవరి పక్షాన నిలవబోమంటూ దిశనాయకే తేల్చి చెప్పారు. నిజానికి దిశనాయకే పార్టీ భారత్ను వ్యతిరేకిస్తోంది. అయితే సంక్షోభం సమయంలో లంకను భారత్ ఆదుకుంది. శ్రీలంక సార్వభౌమాధికారం, ప్రయోజనాలను ఢిల్లీ సమర్థించింది. అందుకే దిశనాయకే భారత్ విషయంలో సానుకూలంగా ఉన్నారు. జాతీయ భద్రత, రక్షణ విషయంలో భారత్తో సత్సంబంధాలను కొనసాగిస్తామని దిశనాయకి హామీ ఇచ్చారు. ముఖ్యంగా హంబన్ తోట పోర్టును చైనా సంస్థకు వివాదాస్పద లీజుకు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో చైనా ప్రభావం పెరుగుతోందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో దిశనాయకి హామీ చాలా కీలకమైంది. దిశనాయకేకు వైఖరి భారత్తో వ్యూహాత్మక ప్రయోజనాలపై అవగాహన ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఓవరాల్గా చూస్తే భారత్తో సత్సంబంధాలని కొత్త అధ్యక్షుడు అనురకుమార కోరుకుంటున్నారు. అయితే అనురకుమార అదే స్టాండ్ మీద ఉంటారా అంటే చెప్పలేం. ఎందుకంటే చైనాకు శ్రీలంక భారీగా రుణాలను చెల్లించాల్సి ఉంది. తమకు అనుకూలంగా లేకపోతే ఆ రుణాలను చెల్లించాలని డ్రాగన్ ఖర్చు ఒత్తిడి చేసే అవకాశం ఉంది. అదే జరిగితే మాల్దీవులు, బంగ్లాదేశ్ తర్వాత భారత్ను వ్యతిరేకించే మరో దేశంగా శ్రీలంక మారుతుంది. అలా జరగకుండా శ్రీలంకతో సత్సంబంధాల కోసం తీవ్రంగా యత్నిస్తోంది. పొరుగున సరిగ్గా ఉంటేనే భారత్ అంతర్జాతీయ అంశాలపై దృష్టి పెట్టగలదు. ఇరుగు పొరుగుతో వివాదాలు ఉంటే వీటిని పరిష్కరించుకోవడంలోనే తలమునకలయ్యే అవకాశం ఉంది. అయితే లంక సానుకూలమా, వ్యతిరేకమా అనేది తేలాలంటే మరికొంతకాలం ఎదురు చూడాల్సిందే.